మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే మరి రాష్ట్రం అంతటా కలిపి 75,000కు పైగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే మనం చూసుకుంటే ప్రజలకు ఏం మంచి చేశారు, ఈరోజు ప్రజలకు ఏం న్యాయం జరిగింది అని మేము కూటమి ప్రభుత్వాన్ని నాయకుల్ని ప్రశ్నిస్తున్నాము. మేము ఈరోజు అడిగేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా? ప్రజలంటే మీకు అసలు పట్టనట్టు ఈరోజు మీ నాయకులు కానీ మీరు కానీ వ్యవహరిస్తున్నారు. ఈరోజు గతంలో మీరు చెప్పారు సంపదను సృష్టిస్తా అని చెప్పారు. మరి ఈరోజు సంపదను సృష్టించారు, అది పేద ప్రజల మేలు కోసం కాదు, మీ నాయకుల జోబులు నింపేదాని కోసం సంపద సృష్టించారు అన్న దాంట్లో స్పష్టంగా మేమంతా కూడా గమనిస్తున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఈ కొద్ది రోజులు కూడా మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగండి. దాన్ని అందరూ కూడా హర్షిస్తారు. కానీ మీరు కక్ష సాధింపులను రెచ్చగొట్టే విధంగా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రవర్తిస్తున్నారు. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మీటింగుల్లో పెద్ద పెద్ద మాటలను చెప్పారే, మరి ఈరోజు ప్రాణాలు పోతుంటే మరి అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద నోరు విప్పరు కదా. కేవలం షూటింగ్లు కదా అలవాటు పడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం షూటింగ్కి వచ్చినట్టు మరి అసెంబ్లీకి వచ్చి వెళ్తున్నారే కానీ ఇంకా ఆయన సినిమా ఫీలింగ్లోనే ఉన్నట్టున్నారు. కానీ మరి ప్రజా నాయకుడు అన్నది మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతమంది కూటమి నాయకులు ఉండి సెంట్రల్ అండదండలు ఉండి కూడా మీరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మీకు దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఈ ఉన్న కాలంలో మీరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నాయకులంతా కూడా కోరుకుంటున్నాము. ఈ